Hi, welcome back to everyone. This is Pawan. And today వచ్చేసి మనం చెన్నై టు ఒంగోలు వెళ్తున్నాం. అండ్ ఒంగోలు వచ్చేసి మా హోమ్ టౌన్. నిన్న నైట్ హాస్టల్లో స్టే చేశాను. కూల్, ఇట్స్ బాగుంది. కంపేర్ టు హోటల్ కంటే ఇది బెటర్. అండ్ పర్ డే 600 తీసుకున్నారు విత్ ఏసీ. కాకపోతే ఏంటంటే ఒక రూమ్లో 4 బెడ్స్ ఉంటాయి. బంకర్ బెడ్స్, బంకర్ బెడ్స్. ఓకే, బాగుంది. నీట్గా నైస్, క్లీన్గా నీట్గా బాగుంది. అండ్ పార్కింగ్ కూడా బాగుంది, మంచిగా ఫెసిలిటీ. ఇది హాస్టల్. ఓకే, చలో, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. లెట్ us స్టార్ట్ ద రైడ్. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, ఈరోజు వచ్చేసి చెన్నై టు ఒంగోలు వెళ్తున్నాం. ఒంగోలు మా హోమ్ టౌన్. ఎప్పటికే చాలా లేట్గా స్టార్ట్ అయ్యాను. వెళ్ళలేక మిడ్ నైట్ అవుతుంది. ఆల్సో దిస్ ఈజ్ మై ఫస్ట్ మోటో వ్లాగ్. రీసెంట్గానే స్టార్ట్ చేసిండే ఛానల్. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్ గైస్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, గివ్ ఎ లైక్. ఎండ్ అయితే లేదు, ఇది చాలు. అందుకే మెయిన్ రీజన్. లైట్ ఫెయిల్ అయినా పర్లేదు, నైట్ వెళ్తే చల్లగా ఉంటుందని చెప్పి స్టార్ట్ అయ్యాను. ఓకే, ఇప్పుడు మ్యాప్ సెట్ చేసుకున్నాం. టోటల్ 353 కిలోమీటర్స్ ఉంది. నైట్ 11:40 అవుతుంది వెళ్ళలేక. చూద్దాం ఎంత తొందరగా వెళ్తాం. సిటీలో నుంచి అయితే నేను వెళ్ళడం లేదు, చూపిస్తుంది ఓఆర్ఆర్ మీదుగా. సో దాంట్లో నుంచి వెళ్ళిపోతాను. సిటీలో నుంచి వెళ్ళానంటే ఆ ట్రాఫిక్కి ఇంకా నా పని అయిపోయింది. వాడింది కావచ్చు కదా, సిగ్నల్స్ లేవు కదా. వాడు ఎందుకు అసలు కదలలేదు నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ నేను చెన్నై సిరిసిరి అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను. హైటెక్ సిటీ అంతా అలా పెద్ద పెద్ద రోడ్స్ ఉంటుంది అనుకున్నా. ఇక్కడేమో కంప్లీట్ ఆపోజిట్లో ఉంది. నేనున్న లొకేషన్, ఐటీ ఆఫీసెస్ ఉన్న లొకేషన్ ఎలా ఉంటుందో మనకి నేనైతే చూడలేదు. నేనున్న స్టే అయితే మాత్రం చాలా బాగుంది. లైక్ ప్రశాంతంగా, ట్రాఫిక్ గోలా లేదు, చుట్టూ ఖాళీ ప్లేస్లే, సింపుల్గా బాగుంది. బట్ నేను మెన్స్ పీజీలో ఉన్నాను. నేను స్టాప్ రికార్డింగ్. ఇప్పుడు స్టాప్ అయ్యింది. ఓయమ్మ, ఇప్పుడు మళ్ళీ ఈ ట్రాఫిక్లో వెనక్కి పోవాలా? ఇంకేం రూట్ లేదా? బాబోయ్, షవర్లు అయితే ఘోరంగా కారుతున్నాయి. ఎదురన్నా తీసుకోవాల్సిందే. ఇందాక ఇక్కడ రైట్ మిస్ అవ్వడం వల్ల ఇది తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అట్లాంటది మన ధోని.
ఆడవిడ ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేశాడు. రఫోల్రా బాబు. ఇక్కడ అడుగుకోవడానికి ఫ్రీ లెఫ్ట్. ఓకే, ఫ్రీ లెఫ్ట్ లేదా? సారీ గాయ్స్, సారీ బ్రో, మిస్అండర్స్టూడ్. ఓకే, ఇక్కడ పోలీసులు ఉన్నారా? ఓకే, అందుకే పేషెంట్స్తో ఉండాలి. మనల్ని వాడిని తిట్టుకుంటా సరిపోయి వాడే సిచ్యువేషన్ ఉన్నాడనేది మనం ఆలోచించలేదు. ఆడు హార్న్ కొట్టాడని చెప్పి తిప్పుంటే పోలీస్ వేసి ఉండేవాడు వీళ్ళకి. రాత్రి అయితే మాత్రం, రాత్రి కాదు మార్నింగ్ లేచేటప్పటికి అల్లాడిపోయాను. లైక్ నేను ఈవినింగే లైట్ కోల్డ్ చేస్తుంది. అండ్ దట్టు ఆ రూమ్లో ఏసీ అసలు ఆఫ్ చేయట్లేదు. నిన్న వెళ్ళినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆఫ్ చేయలేదు, కంటిన్యూస్గా రన్ అవుతుంది. ఆ దెబ్బకి కోల్డ్ అనేది చాలా ఎక్కువైంది. మార్నింగ్ అయితే అసలు ఆ వాయిసే రాలేదు మాట్లాడడానికి. లేచి కొంచెం హాట్ వాటర్ తాగిన తర్వాత అప్పుడు కొంచెం మాట్లాడడానికి వాయిస్ వచ్చిండే. అసలు వాళ్ళే మనుషులు అర్థం కాలేదు. అంతసేపు 24 hours ఏసీ ఆన్ చేసుకున్నారు, అది కూడా 22-24 మెయింటైన్ చేస్తున్నారు టెంపరేచర్. అసలు ఏసీ అనేది ఆఫ్ చేయలేదు. కప్పోలు బాబు, మనం అసలు ఇంట్రోవర్ట్ కాదు, పోయి ఆఫ్ చేయలేము. ఇంక్లేస్ ఆఫ్ చేసిన తర్వాత ఎందుకు ఆఫ్ చేసావని అంటే నేనేం చేయలేను, నేను ఫీల్ అవుతా కూర్చోను ఎందుకు. అందుకే సో దుప్పటి కప్పుకొని ప్రశాంతంగా పడుకున్నాను. యాక్సిడెంట్, పోలీసు బండినే గుద్దాడు బ్రో వెళ్ళి ఏకంగా. పింక్ పెట్రోల్. బండి మాత్రం గుల్ల అయిపోయింది. ఏందో బండి రైడ్ స్టార్ట్ చేసిన ప్రతిసారి యాక్సిడెంట్లు అయితే కనపడుతున్నాయి. నిన్న ఒంగోలు నుంచి చెన్నై వచ్చేటప్పుడు అయితే 4 యాక్సిడెంట్స్ చూశాను. అంటే వెహికల్ డ్యామేజ్లు అయినాయి కానీ మనుషులు అయితే సేఫే. ఇప్పుడు మళ్ళీ ఒంగోలుకి రైడ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ యాక్సిడెంట్ అది కూడా పోయి పోలీస్ బండిని గుద్దాడు వాడోడో బాబు. బండి R15, బండి అయితే నొచ్చి అయింది. వాయిస్ కమెంట్స్ అసలు ఎందుకో కానీ అమ్మ అసలు పని చేయట్లేదు. దాని ఇష్టం వచ్చినప్పుడు పని చేస్తుంది. సన్సెట్ మామూలుగా లేదు, డైరెక్ట్ కళ్ళల్లో పడుతుంది. నా హెల్మెట్కి అయితే ఒక అడ్వాంటేజ్ ఉంటాయి, ఎందుకంటే మోటోక్రాస్ హెల్మెట్ నాది. సో కొంచెం చిన్ డౌన్ చేస్తే సన్లైట్ అంతా అది స్టాప్ చేసిద్ది, నాకు విజన్ క్లియర్గా ఉంటుంది. BMW GLC 220. మనం ఎప్పుడు కొంటాము ఈ కార్లు, ఎప్పుడు తిరుగుతాము. మొత్తానికి ట్రాఫిక్ నుంచి అయితే బయటకు వచ్చాం. ఇంకా మంచిగా వెళ్ళొచ్చు ఏ కాల్ లేకుండా. చెన్నై RR అయితే ఎక్కేసాం, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవడమే. 329 ఉంది ఇక్కడ నుంచి. ఓకే, ఇది ఫస్ట్ టోల్ గేట్ RR మీద. బైకులకి అయితే టోల్ గేట్ లేదు, బతికిచ్చారు. హైదరాబాద్లో అయితే అసలు RR మీద బైక్స్ ఎంట్రీ ఉండదు, కానీ ఇక్కడ బైక్స్కి ఎంట్రీ ఉంది. కామెడీగా టోల్ అయితే ఛార్జ్ చేయట్లేదు, ఓన్లీ కార్స్కే ఛార్జ్ చేస్తున్నారు. అయితే ఒక యాక్సిడెంట్ అయింది, కారు డివైడర్ మీదకి ఎక్కిచ్చేసండి. ఏమైందో మరి తెలియదు. ఈరోజు ఏందో యాక్సిడెంట్లు మాత్రం నేనైతే చాలా చూస్తున్నాను.
టోల్ గేట్ నెంబర్ 4. సారీ, అటు రావాల్సింది ఇటు షిఫ్ట్ అవడం మంచిదే. టోల్ గేట్ నెంబర్ 4 అయితే క్రాస్ అయ్యాము. అందులో మళ్ళీ ఎక్కొచ్చు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎక్కొచ్చు. లైట్ ఫెయిల్ అయితే అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇంకో యాక్సిడెంట్. యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు. స్పాట్ ఇది నుజ్జు అయిపోయింది. మరి వాడికి ఏమన్నా అయిందో ఏమో తెలియదు. ఇది 3వ యాక్సిడెంట్ ఈరోజు చూడటం. మరి దేనికి గుద్దాడు? ఈ ట్రక్ గుద్దాడు. ఘోరం రా బాబు. వాహనాలంటే ఎంత డేంజర్. అవి చూసినప్పుడల్లా భయం వేస్తూ ఉంటుంది. బట్ నేనైతే ఒకటైతే ఫాలో అవుతాను హైవేస్ మీద, పర్టికులర్లీ హైవేస్ మీద ఉన్నప్పుడు మ్యాక్సిమం నా ముందు కానీ వెనకాల కానీ వెహికల్స్ లేకుండా చూసుకొని వెళ్ళిపోతాను. వెనకాల ఏదైనా కారు ఉందంటే ఫాస్ట్గా చాలా దూరం అయితే వెళ్ళిపోతాను. ముందర ఏదైనా కారు ఉన్నా మ్యాక్సిమం ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తా. చుట్టూ సరౌండింగ్ వెహికల్స్ అయితే మాత్రం ఉండేటట్టు చూసుకోండి. నేనైతే అది ఫాలో అవుతాను. ఐ మీన్ ఎప్పుడైతే మెయిన్ హైవే మీద అయితే ఎక్కుతాను అది ఫాలో అవుతాను అంతే. ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకున్నాం ఇక్కడ బ్రేక్ ఆగి. అలాగే వాటర్ కోసం కూడా వచ్చే బాగా వాటర్ తాగుదాను. వాటర్ కూడా తాగేసాను. అండ్ కామెడీ ఏంటంటే రికార్డ్ చేస్తున్నాను అనుకున్నాను, బట్ మెమరీ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు రికార్డ్ చేసింది ఏది రికార్డ్ అవ్వలేదు. షాబ్బా. ఇంకా ఇక్కడే ఆగి అయిపోయింది. పెట్రోల్ కూడా మొత్తం ఫిల్ చేయించుకున్నాం వాటర్ దాకా. అండ్ మెమరీ కూడా సెట్ చేసుకున్నాం. లెట్ us స్టార్ట్ ద రైడ్. ఇంకా ఎక్కడ ఆగేదేం లేదు. పెట్రోల్ కూడా ఫుల్ అయిపోయింది. 250 కిలోమీటర్స్. ఇంకా ఫుల్ ట్యాంక్తో ఇది వెళ్ళిపోవచ్చు. ఈరోజైతే చాలా దారుణంగానే ఉంది. లైక్ ఎందుకంటే వచ్చేదారిలోనే చాలా యాక్సిడెంట్స్ చేసాం. అంటే ఇప్పుడు లైట్ ఫెయిల్ కూడా అయింది. నైట్ టైం జాగ్రత్త పోవాల్సింది మనం. ఏందో మరి ఓకే, ఏదో చెక్ పోస్ట్ టోల్ గేట్ పోస్ట్ అంటే ఇప్పుడే తమిళనాడు బార్డర్కి అయితే వచ్చేసాం. ఆంధ్రాలోకి ఎంటర్ అవ్వబోతున్నాను. మొత్తానికి ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయ్యాను. రామాపురం అంట. ఓకే, ఇదేం ఊరో మరి. అక్కడేమో తెలుగులో బోర్డు ఉంది, మళ్ళీ ఇక్కడ తమిళ్లో బోర్డులు ఉన్నాయండి. ఏం ఊరో మరి. అంటే ఇది ఇంకా తమిళనాడు. తమిళనాడే. మరి
అక్కడ రామాపురం అని తెలుగులో రాశారు, ఉమ్మడి దానికి కేంద్రం. వాన పడుతుంది, చూద్దాం. చిన్నదైతే ఓకే, మరీ పెద్దదైందంటే లోపల పెట్టాలి కెమెరాని. చిన్న చిన్న తప్పురే. పెద్దదైంది. ఈ వాన్ ఏమో వెరైటీగా ఉంది. ఒక 100 మీటర్స్ వాన్ ఉంటుంది, 100 మీటర్స్ వాన్ లేదు. మేబీ బెస్ట్ పక్కన ఆగడం. పెద్దదైతే అయింది. మళ్ళీ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫోన్ లోపల పెట్టేద్దాము, కెమెరా లోపల పెట్టేద్దాము అంటే మళ్ళీ పడుతుంది, మళ్ళీ ఆగిపోయాం. బాబు ఇది ఒక ఆట ఆడుకుంటుంది. కొద్దిగా దూరం పోదాం, ఆగిపోయాము. ఇక్కడి నుంచి అనేది ఏమీ లేదు. సో సూళ్ళూరుపేట దాటిన తర్వాత ఫోన్ అయితే తీసేస్తాను, ఇంకా మనకి మ్యాప్స్ అయితే అవసరం లేదు. దాని మీద నుంచి అది గూగుల్ కిందకి జరిగి నేను దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఇదంతా మన వల్ల కాదు. మ్యాప్స్ చూడాలో ఫోన్ చూసుకోవాలో అయితే తెలియటం లేదు. సో తీసేద్దాం. ఇక్కడ టోల్ గేట్ ఉంది, టోల్ గేట్ దాటిన కాలనే మొబైల్ అనేది తీసేసి బ్యాగ్లో పెట్టేద్దాం. ఎందుకన్నా మంచిది. ఇది ట్యాంక్ బ్యాగ్ కూడా రెయిన్ కవర్ వేసేస్తా. ఇది ఇక్కడ మళ్ళీ వాన పడుతుంది. ఓకే ఓకే, వాన పడుతుంది, ఏదో గందరగోళం. వాన పెద్దగానే పడుతుంది. ఇంకా టోల్ గేట్ అన్నాడు, టోల్ గేట్ ఏదో చూస్తే పోయేసి ఈ అక్క చున్నీ అట్టేస్తుంది. అది టైంలో కనపడుతుంది, ఈ టైంలో అంతే గోవిందా. ఎవరే టోల్ గేట్ అన్నారు కదా, టోల్ గేట్ కోసం చూస్తున్నారా? ఇక్కడ ఆగేసి కెమెరా అన్నీ పెట్టుకుంటారు. ఇంకా 1 కిలోమీటర్. ఇక్కడ ప్రజలకు వాన కూడా ఆగిపోయింది. తడిసింది, జాకెట్ తడిసిపోయింది. ఇక టోల్ గేట్ దగ్గర ఆపేసి మొబైల్ అంతా తీసేస్తాను, కెమెరా కూడా ఆఫ్ చేసేస్తాను. మొత్తానికి ఆల్మోస్ట్ గూడూరు అయితే వచ్చేసాం. ఇంకా గూడూరు తర్వాత నెల్లూరులో స్టాప్ అవుతాను ఏమన్నా తినడానికి. కానీ ఇప్పటికే చాలా టైం అయింది. లైక్ ఏంటంటే ఇందాక వాన పడుతుందని చెప్పి అక్కడ ఆగిపోయాను. కెమెరా మొత్తం అన్ని తీసేసి మొత్తం ఈ రెయిన్ కవర్ కూడా వేసేసి మొత్తం ప్యాక్ చేసిండే. అన్ని ప్యాక్ చేసిన ముందరికి వెళ్ళిన వెంటనే చుక్క వాన లేదు. మొత్తం అసలు ఇట్లా ఎట్లయితే డ్రైవింగ్ ఉందో అట్లా ఉండే. మళ్ళీ ఆయనంతా తీసి మళ్ళీ సెట్ చేసుకుని ఓపిక లేక ఇంకా గమ్మన అట్లానే పోయా. మళ్ళీ ఇంకా గూడూరు దగ్గరకు వచ్చేలాగా అసలు ఏమీ లేదు, వాన పడదు ఇంకా అనుకొని ఇంకా కెమెరా అయితే తీసి మళ్ళీ సెట్ చేసుకున్నాను. ఇప్పుడు కనపడుతుంది అనుకుంటా. ఇప్పటికైతే చాలా లేట్ అయింది. లైక్ ఇందాక వాన పడుతుందని చెప్పి
స్లైడ్ అవుతుందేమో అని స్లోగా వచ్చిండే. అండ్ అది కాక భలే ఫాల్తుగా వాళ్ళందరూ తగిలారు. వాడు రైట్ సైడ్ లేని డివైడర్ పక్కన ఉంటాడు, 40లో పోతున్నాడు. ఎవరో బాబు పక్కగా రాని వార్నింగ్ లైట్స్ వేసినా కానీ, డిమ్మర్ కొట్టినా కానీ పోవట్లా. అక్కడే నుంచి నాది ఇది నా ఇది అన్నట్టు ఆ లైన్లోనే పోతున్నాడు. అటువంటి వాళ్ళు చాలా మంది తగిలారు ఈరోజు. వేస్ట్ కాళ్ళు. ఈ చివరి లైన్లో నడుపుతున్నప్పుడు ఫాస్ట్గా రావాలా, లేదా ఓవర్టేక్ చేయడానికి వచ్చేసి వెంటనే మిడిల్ లైన్లో క్రూజ్ చేసుకోవాలా. మార్నింగ్ అంటే ఓకే, అట్లా రైడ్ చేసిన విజిబిలిటీ ఉంటుంది, కొంచెం ఫోకస్గా ఉంటారు. నైట్ టైం అంటే అలా రైడ్ చేయడం అంటే నైట్ వాడు పోతే పోయాడు, ఎకనకాల వాడు కూడా ప్రాణాలు పోతే. మనం మాట్లాడుకోవడం తప్పితే అట్లాంటి వాళ్ళు మాట్లాడరు. కాకుంటే సరిపోదు, ఎలా నడపాలి ఏంటి అనేది కూడా తెలియాలి. వెంకటాచలం టోల్ ప్లాజా అంట. బైక్ వెళ్ళడానికి దారేటిది. ఓకే, వెంకటాచలం టోల్ ప్లాజా. ఈ టెంపుల్ ఏదో బాగుంది. ఇది టెంపుల్ ఎగ్జిబిషన్ సెట్. వెరైటీగా ఉంది సెట్. ఐ థింక్ ఇది నెల్లూరు అనుకుంటా. ఎవరైనా నెల్లూరు నుంచి చూస్తుంటే కమెంట్స్లో చెప్పండి, అది సెట్ ఏ టెంపుల్ సెట్. అది క్రేజీ ఉంది ఐడియా మాత్రం. ఎగ్జిబిషన్లో టెంపుల్ సెట్ చేయడం ఫోన్లో. ఇప్పుడే కావాలి దగ్గర, కావాలి క్రాస్ అయ్యాక ఆగాను ఏమైనా తిందామని. సో అక్కడ కొంచెం టిఫిన్ తినేసి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాం. ఇంకా ఒంగోలుకి ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. కొట్టేయచ్చా. ఒంగోలు 50 కిలోమీటర్స్. ఉలవపాడు ఇది. ఇక్కడ అన్ని మ్యాంగోస్ ఉంటాయి, మ్యాంగో ఫార్మ్స్ ఎక్కువ ఉంటాయి మామిడి తోటలు. ఇవన్నీ మామిడి తోటలే, కాకపోతే నైట్ టైం కదా కనపడదు. ఈ మామిడి తోటలోయే తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. బాగుంటాయి ఉలవపాడు మామిడికాయలు. ఈ రోడ్ నిండా అంతే ఉంటుంది ఊరు మొత్తం. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అంతే ఉంటుంది, రైట్ సైడ్ అంతే ఉంటుంది. ఇవన్నీ మ్యాంగో స్టాల్సే, మ్యాంగో అమ్మేవి వరుసగా ఉంటాయి. వినిపిస్తుందో లేదో మరి, మ్యాక్సిమం లైట్లు ఆఫ్ చేస్తుంటాయి కదా, కష్టంగా కనపడడం. ఫైనల్లీ ఒంగోలు అయితే రీచ్ అయ్యాం. ఒంగోలు అవుట్స్కట్స్. టైం ఎంత అయితే తెలియదు, అయితే వచ్చేసాము. మళ్ళీ వాన పడుతుంది. అబ్బా. ఓకే, ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో వన్స్ అగైన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
my channel.